ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మ్యాంకరేప్కా. సో బండ్లగూడ, మన రంగారెడ్డి జిల్లాలో బండ్లగూడలో రాజేందర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు అయితే ఫైల్ అయింది. సో మనందరం కూడా చూస్తూ ఉన్నాము. చాలా వరకు చిన్న పిల్లల విషయంలో డాక్టర్స్ చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ విషయంలో ఏ డాక్టర్ అయినా కానీ డెఫినెట్గా ఆచితూచి ఖచ్చితంగా 1-2 సార్లు చెక్ చేసిన తర్వాతనే మెడికేషన్ అనేది ఇస్తూ ఉంటారు. బట్ ఇక్కడ డాక్టర్ది ఏమన్నా తప్పుందా? లేదు అని అంటే అక్కడ చూసేటువంటి వార్డులో ఉండే నర్సులు ఏదైనా తప్పు చేశారా తెలియదు, కానీ వీరి నిర్లక్ష్యానికి వెల ఎంతో తెలుసా? ఓ చిన్న బేబీ, అంటే 6 మంత్స్ బేబీని ఆ తల్లిదండ్రులు కోల్పోయారు. అసలు ఏం జరిగింది అనేది చూసే లోపే అసలు ఇలా తీసుకొని వెళ్ళి ఫీవర్ ఉంది అని చెప్పేసి ఆ బేబీని ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ తీసుకొని వెళ్ళి చెకప్ చేసిన తర్వాత డాక్టర్ మెడికేషన్ ఇచ్చిన తర్వాత కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు ఆ బేబీ యొక్క ప్రాణం అనేది పోయింది. దీన్ని ఎవరు అంటే ఇప్పుడు డాక్టర్ని తప్పంటామా, నర్సుని తప్పంటామా, లేదు అని అంటే ఇచ్చిన మెడికేషన్ని తప్పంటామా, లేదంటే ఆ హాస్పిటల్ తీసుకెళ్ళినటువంటి తల్లిదండ్రులు తప్పంటామా? 6 నెలలు పసిగందుని నిజంగా ఈరోజు లోకంలోనే లేకుండా చేశారు. ది ఓన్లీ ఇక్కడ మిస్టేక్ ఎవరిది అని అంటే డాక్టర్స్దే. ఎందుకనంటే ఏదైనా హాస్పిటల్కి మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చిన్నపిల్లల డాక్టర్ని 1-2 సార్లు 10 సార్లు అడుగుతారు. ఈ సిరప్ వేయొచ్చా, ఈ మెడిసిన్ కరెక్టేనా, ఇది వాడొచ్చా, ఎన్నిసార్లు వాడాలి, ఒక్కసారి సిరప్ ఓపెన్ చేసిన తర్వాత ఆ మూత తీసిన తర్వాత ఎన్నిసార్లు తాగిపించాలి, ఎందుకు అన్నిసార్లు అడుగుతారు అని అంటే నార్మల్గా మనకేదైనా ఫీవర్ వచ్చినా లేదంటే ప్లేట్లెట్స్ ఏమైనా తగ్గిపోయినా డెఫినెట్గా డాక్టర్ మన దగ్గరకు వచ్చి అమ్మ కొంచెం మంచిగా తినండి, బలంగా తింటేనే ఈ మెడికేషన్కి మీ బాడీ తట్టుకోగలదు, సో తొందరగా రికవరీ అవ్వగలరు అని చెప్పేసి డాక్టర్ చెప్తారు. కానీ చిన్నపిల్లలకి వెళ్ళి నువ్వు తినమ్మా, నువ్వు ఇది చెయ్యి, నువ్వు తొందరగా నీ మెడికేషన్ నీ బాడీకి పడుతుంది అని చెప్పేసి చిన్నపిల్లలు చెప్తే వాళ్ళకి అర్థమవుతుందా? అందుకనే తల్లిదండ్రులు కావచ్చు, డాక్టర్స్ అయినా డెఫినెట్గా 1-2 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. మరి క్రేయాన్స్ హాస్పిటల్లో ఏం జరిగింది అనేది తెలియదు, కానీ ఓ చిన్న పిల్ల ప్రాణాన్ని అయితే నిజంగా కోల్పోయారు ఆ తల్లిదండ్రులు. ఫీవర్ వచ్చింది అని చెప్పేసి హాస్పిటల్ తీసుకొని వెళ్తే మెడికేషన్ అంతా చూసి చెకప్స్ చేసిన తర్వాత బాబుకి కొంచెం ఎక్కువ ఫీవర్ ఉంది, సో మీరు తీసుకొని వెళ్ళి వార్డులో అడ్మిట్ చేయండి అని చెప్పి వార్డ్కి తీసుకొని వెళ్ళిన తర్వాత ఏదైతే మెడికేషన్ డాక్టర్ రాసిచ్చారో అది అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఏ విధంగా ఇచ్చిందో తెలీదు, కానీ మెడికేషన్ ఇచ్చిన కొద్ది నిమిషాలకే ఆ బేబీ యొక్క ప్రాణం అనేది పోయింది. సో ఇప్పుడు తల్లిదండ్రులు అండ్ అలాగే కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి సంఘటన ఏంటి అని అంటే అక్కడ ఏదైతే ఎక్స్పైరీ డేట్ అయిపోయిందో ఆ మెడిసిన్నే మా బాబుకి ఇచ్చారు, ఏదైతే బేబీ ఉన్నారో ఆ బేబీకి ఇచ్చారు కాబట్టి బేబీ చనిపోయింది అని. డెఫినెట్గా హాస్పిటల్ యొక్క నిర్లక్ష్యమే అని చెప్పొచ్చు దీన్ని. సో ఎవరిని బ్లేమ్ చేయడానికి కాదు, నిజాలు తెలియాల్సి ఉంది. కేసు ఫైల్ అయ్యింది అండ్ దర్యాప్తు కూడా జరుగుతూ ఉంది. ఆ బేబీని కూడా అటాప్సీ రిపోర్ట్ వచ్చే ఒక అవకాశం ఉంది. నిమ్స్ హాస్పిటల్కి అయితే అటాప్సీ రిపోర్ట్ రావాలి, అక్కడికి పోస్ట్మార్టం నిమిత్తం ఆ బేబీని అయితే అక్కడ పంపించారు. అటాప్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది అసలు ఎవరిది మిస్టేక్ ఇక్కడ అని. బట్ ఒకటైతే చెప్పగలం ఏంటి అని అంటే మెడిసిన్ తీసుకోగానే అప్పటి వరకు బాగానే ఉన్నటువంటి ఆ బేబీ ఏదైతే మెడిసిన్ ఇవ్వంగానే కొన్ని నిమిషాల ప్రాణాలు కోల్పోయానంటే వాళ్ళు చూసారు కాబట్టే ఆ బేబీని నిర్లక్ష్యంగా ట్రీట్ చేశారు. ఏదైతే ఎక్కించకూడని మెడిసిన్ ఉందో ఆ మెడిసిన్ ఇంజెక్ట్ చేయటం వల్ల లోపలికి ఈరోజు మా బేబీ ప్రాణాలతో లేకుండా అయిపోయిందని చెప్పి ఆ తల్లి ఎంత ఏడుస్తున్నారు అని అంటే నిజంగా ఎవరం కూడా తీసుకొచ్చి ఇవ్వలేం. 9 నెలలు కడుపులో మోసి బయటకు వచ్చిన తర్వాత ఎంత ఆనందపడతారో అలాంటిది చిన్నగా ఫీవర్ వచ్చిందని చెప్పి హాస్పిటల్కి చిన్న క్లినిక్స్కి ఎందుకు పెద్ద హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పేసి కొంచెం కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకొని వచ్చి డబ్బులు ఎక్కువైనా సరే పిల్లల్ని బ్రతికించుకోవాలనో లేదు అంటే వాళ్ళు బాగుపడతారో తొందరగా క్యూర్ అవుతుందో మంచి మెడిసిన్ దొరుకుతుందని చెప్పేసి తీసుకొస్తే ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ ఒక్క హాస్పిటల్ అని చెప్పట్లేదు, చాలా హాస్పిటల్స్లో కూడా వినిపిస్తున్నది ఏంటనంటే చనిపోయిన తర్వాత కూడా ఆ డెడ్ బాడీకి ట్రీట్మెంట్ చేస్తూ కూడా ఇంత ఖర్చు
ఖర్చు అవుతుంది అంత ఖర్చు అవుతుంది అని చెప్పి బిల్లులు వేస్తున్నారే కానీ నిజాలు చెప్పకుండా ఏ మెడికేషన్ ఇస్తున్నారు, అసలు ఎందుకు ప్రాణాలు కోల్పోతున్నారు అనేది కూడా తెలియకుండా ఒకవేళ నిజంగా ఏదన్నా జరుగుంటే ఆ బేబీలోనో లేదంటే ఆ పర్సన్లోనో ఏదైనా మిస్టేక్ ఉంటే డెఫినెట్గా వెంటనే వచ్చి వాళ్ళ యొక్క అటెండర్స్ ఎవరైతే ఉంటాడో ఆ అటెండర్కి చెప్పేస్తే అయిపోతుంది. మీరు దాచుకొని అంటే డబ్బులు రావనా, అమ్మ వచ్చారు ఇప్పుడు ట్రీట్మెంట్ చేసింది కూడా ఏముండదు అక్కడ. ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు సరే పెద్దవాళ్ళంటే ఓకే, చిన్న పిల్లలు వీళ్ళ ప్రాణాలతో కూడా చెలగాటలాడుతున్నారు. ఇచ్చే మెడికేషన్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి. 1కి 2 సార్లు చూస్తే ఏమవుతుంది, మీ జాబే అది. సో ఇప్పుడు ఎవరైతే దేవుడు తర్వాత దేవుడు అని చెప్పేదే డాక్టర్ని. ఎందుకనంటే ఒక బాడీలో ఒక పార్ట్ని కోసి బయటకి తీసి మళ్ళీ రీప్లేస్ చేసి స్టిచ్ చేస్తున్నా ఆ మనిషి లేసి ప్రాణాలతో ఉంటున్నాడంటే దిస్ ఇస్ ద ఓన్లీ రీజన్ డెఫినెట్గా డాక్టర్ అని చెప్తారు. అలాంటి డాక్టర్ పదవికే వాల్యూ లేకుండా చేస్తూ ఉన్నారు. ఎన్ని కేసెస్ చూస్తూ ఉన్నాము. చిన్నపిల్లల ప్రాణాలతోనా? ఓ మెడికేషన్ ఇస్తున్నారన్నప్పుడు చూసుకోవాల్సిన పని లేదా? ఈ ఎక్స్పైరీ డేట్ అయిపోయిందా లేదా, ఇంజెక్షన్ ఇవ్వచ్చా లేదా, ఈ మెడిసిన్ వెయ్యొచ్చా లేదా అని చూసుకోకుండా పని చేస్తున్నారు. దేనికి? వెళ్ళి రీల్స్ చూసుకోవడానికా హాస్పిటల్లో, లేదంటే ఇంకేమన్నా చేసుకోనికా? ఏం చేస్తున్నారో తెలీదు. ఇప్పుడు పిల్లోడి ప్రాణం పోయింది, మీరు తీసుకొచ్చిస్తారా ఆ తల్లిదండ్రులకి? అంత పెద్ద మేనేజ్మెంట్ పెట్టుకున్నారు, అంతమంది నర్సుని పెట్టుకుంటారు, అంతమంది స్టాఫ్స్ని పెట్టుకుంటారు, అంతమంది డాక్టర్స్ని పెట్టుకుంటారు, డ్యూటీ నర్సులు అంటారు, నైట్ షిఫ్ట్స్ అంటారు. అంతమంది ఉన్న తర్వాత కూడా ఇంత నిర్లక్ష్యం అని అంటే హాస్పిటల్ మొత్తం కూడా ధ్వంసం చేశారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. చేసినప్పటికీ ఆ బాబు తిరిగి వస్తాడా? ఒక్క క్షణం గనక ఏమి మెడిసిన్ ఇస్తున్నాం ఇచ్చేటప్పుడు కూడా అది చిన్నపిల్లోడనే కాదు పెద్దవాళ్ళకైనా సరే ఒక్కసారి మళ్ళీ మెడికేషన్ ఇస్తున్న తర్వాత ఒకసారి మనం మెడికల్ షాప్కి ఆ రిసిప్ట్ ఏదైతే పంపిస్తున్నామో దాన్ని తీసుకొచ్చిన తర్వాత కూడా మళ్ళీ సిరెన్లోకి ఇచ్చి ఆ పర్సన్కి ఇచ్చేటప్పుడు కూడా చెక్ చేసుకోవడమే డాక్టర్ యొక్క లక్ష్యం. అలా గనక లేదు అని అంటే నిజంగా ఎంతమంది ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఆ చిన్న బాబు ప్రాణాలతోనే లేకుండా ఉన్నాడంటే దిస్ ఇస్ ద ఓన్లీ రీజన్ డాక్టర్ యొక్క నిర్లక్ష్యం. అక్కడున్న స్టాఫ్ని కూడా అన్నం సరిపోము మనం. వాళ్ళు చూసుకోవాలంటే నువ్వు వచ్చి ఫస్ట్ చిన్నపిల్లలు వచ్చినా ఎవరు వచ్చినా సరే డెఫినెట్గా కేర్ తీసుకోండి. 1కి 2 సార్లు తీసుకోండి. ఎందుకనంటే చేతికి అయ్యే గాయం కాదే, కాళ్ళకి అయ్యే గాయం కాదు కదా. సరే ఏదన్నా ఆయింట్మెంట్ రాస్తే తగ్గిపోతుంది అనుకోవడానికి లోపలికి ఒక మెడిసిన్ పంపిస్తున్నావు అని అంటే అది బాడీలో ఉండేటువంటి వైరస్ని చంపే విధంగా ఉండాలి కానీ ఇంకా ఎఫెక్ట్ ఇచ్చి మనిషిని చంపే విధంగా ఉంటుందంటే ఆ మెడికేషన్ మీరు ఇచ్చి దేనికి ఫాయిదా? చెప్పుకోవడానికి ఉంటుందా? అయ్యో నాకు నొప్పి వస్తుంది, లేకపోతే నాకు కాళ్ళు నొప్పి వస్తుంది, మా మాటలు వచ్చే వాళ్ళకి ఇస్తేనేమో అది ఇస్తున్నప్పుడు మంటగా అనిపిస్తుంది, మెడికేషన్ నొప్పి వస్తుంది, సో లేదంటే సిరైన్ ఎక్కిస్తున్నప్పుడు కొంచెం వాపు వస్తుంది అంటే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి మీకు చెప్తే తీస్తారు. కానీ చిన్నపిల్లలు అలా కాదు కదా. మీరు కదా దగ్గరుండి చూసుకోవాలి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అని. ఒక ఎలిగేషన్ వేశారు అని అంటే నిజంగానే అక్కడ ఒక జరిగింది కదా అంటారు కదా, నిప్పులేందే పొగ రాదు అని. అక్కడ క్లియర్ క్రిస్టల్గా కనిపిస్తుంది ఒక బాబు యొక్క ప్రాణం మీ హాస్పిటల్లో పోవడం, అది కూడా మీరు ఇచ్చినటువంటి మెడికేషన్ విఫలం అవ్వడం వల్ల. మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు అనేది మీ హాస్పిటల్ యొక్క మేనేజ్మెంటే డెఫినెట్గా వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి. మరి వాళ్ళకి వాళ్ళ బాబుని తీసుకొచ్చి ఇస్తారో లేదంటే మీరు చేస్తున్న ఈ అఘాయిత్యాలు ఏవైతే మెడికేషన్ ఉన్న తర్వాత కూడా మరి డబ్బులకి కకృతపడి ఒక మనిషి ప్రాణాలు తీసేంత ఇదిలో ఉన్నారు అని అంటే ఇక మన హాస్పిటల్స్కి వెళ్ళాలంటే కూడా ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసుకుని పోయింది మన ఇంట్లో మనోళ్ళ చేతిలోనే ప్రాణాలు పోయినాయి అనే రోజులు వచ్చేలాగా ఉన్నాయి. సో మీ విషయం చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందని మస్ట్ అండ్ షుడ్గా మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. డెఫినెట్గా దీనిపైన చర్యలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆ చిన్న బాబు యొక్క ప్రాణాలు ఎవరి సొత్తు కాదు, వాళ్ళ పేరెంట్స్కి మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి.